కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ సుశ్రుత అరవింద్ ధర్మాధికారికి ప్రమోషన్ దక్కింది. ఆయన మద్రాస్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవత్సవ మార్చి 5న పదవి విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ధర్మాధికారి మార్చి 6న బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే ఇటీవల ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ సినిమా విడుదలపై వచ్చిన వివాదం నేపథ్యంలో కేరళ హైకోర్టులో దాఖలైన అప్పీలుపై విచారణ చేసిన డివిజన్ బెంచ్లో జస్టిస్ ధర్మాధికారి సభ్యులుగా ఉన్నారు. ఈ బెంచ్లో జస్టిస్ పివి బాలకృష్ణన్ కూడా ఉన్నారు. ఇక సినిమా నిర్మాత వీపుల అమృత్లాల్ షా సింగిల్ జడ్జి ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వుపై అప్పీలు దాఖలు చేశారు. ముందుగా జస్టిస్ బేచ్ కురియన్ థామస్ సినిమా విడుదలను 15 రోజుల పాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చట్టపరమైన విధానాలను సరైన విధంగా అనుసరించలేదనే ప్రాథమిక అభిప్రాయానికి ఆయన వ్యక్తం చేశారు. అలాగే సినిమా వల్ల సామాజిక సామరస్యానికి భంగం కలిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇక డివిజన్ బెంచ్ దాదాపు 2 గంటల పాటు వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే వెంటనే ఎలాంటి తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయలేదు. సింగిల్ జడ్జి పిటిషన్ను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ స్వరూపంలో ఎలా విచారించగలిగారని కూడా బెంచ్ ప్రశ్నించింది. ఇక జస్టిస్ సుశ్రుత అరవింద్ ధర్మాధికారి 1966 జూలై 8న రాయ్పూర్లో జన్మించారు. ఆయన నాగపూర్ యూనివర్సిటీ నుండి వాణిజ్యం మరియు న్యాయశాస్త్రంలో పట్టాలు పొందారు. 1992లో మద్రాసు హైకోర్టు జబల్పూర్ బెంచ్లో న్యాయవాదిగా నమోదయ్యారు. తన న్యాయ వృత్తిలో ఆయన ఆదాయపు పన్ను శాఖ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున కూడా వాదనలు వినిపించారు. ఇక 2016 ఏప్రిల్లో మధ్యప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సుశ్రుత అరవింద్ ధర్మాధికారి 2018 మార్చిలో శాశ్వత న్యాయమూర్తిగా నియామకం పొందారు. అనంతరం గత ఏడాది ఏప్రిల్లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియామకం న్యాయ రంగంలో మరో ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel